హలో గాయస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. సో రొటీన్గా ఉంటుందని ఇప్పుడు బాల్కన్లో కూర్చొని చేస్తున్నాను రియాక్షన్స్. సో ఈరోజు మనం గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రియాక్షన్ చూడబోతున్నాం. ఎలా ఉంది, ఏం కథ చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. సో మేబీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మీకు, సారీ ఫర్ దట్. ఓకే, సో ఫస్ట్ గ్యాంగ్స్ ఆఫ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది చూద్దాం టీజర్. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ప్లే చేస్తున్నాం. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. అమ్మోరు పోనే ఇంద్రా, ఈ రాత్రి కుక్కడికి శివాలెత్తిపోతుంటే నేను మంచోనో సెడ్డోనో నాకు తెలీదు, కానీ మంచోడని సెడ్డ పేరు మాత్రం నాకొద్దు. వద్దా? 17th మే చూశారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో టీజర్ వరకు చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు విశ్వక్సేన్ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ప్రతి దాంట్లో. సో లాస్ట్ గామి అంత వర్కౌట్ కాలే, కానీ ఎక్స్పెరిమెంట్స్ స్టోరీ వైజ్గా డిఫరెంట్గా చేయాలని అనుకుంటున్నాడు. సో ఓకే, చాలా మంచిది. డిఫరెంట్గా రొటీన్ లవ్ స్టోరీస్, రొటీన్ అవి కాకుండా చాలా వెరైటీగా ట్రై చేస్తున్నాడు. సో అది ఎంత వర్కౌట్ అవుతుంది ఏం కదా డిపెండ్స్ ఆన్ స్టోరీ కూడా ఉంటుంది. ఇది ఇంతవరకు వస్తే, దీని విషయానికి వస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ చాలా బాగుంది. ఇలా అనిపిస్తుంది అయితే ఏదో చిన్న ఒక విలేజ్లా తను కూలీ నుంచి ఒక పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నాడేమో. సో అందరికీ అతనికి ఆపోజిట్ అయిందేమో, మొత్తం టోటల్ ఊరు మొత్తం ఆపోజిట్ అయినరు అని నాకు అనిపిస్తుంది. సో ఈ టీజర్ని బట్టి. సో మ్యూజిక్ పరంగా చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం బాడీ లాంగ్వేజ్ అండ్ అతని విశ్వక్సేన్ బాడీ లాంగ్వేజ్ ప్లస్ ఇంకా యాక్సెంట్, గోదావరి యాక్సెంట్ వచ్చింటే ఇంకా చాలా బాగుండేదని నాకు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది, ఈ టీజర్ ఎలా అనిపించింది? సో మీరు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఇక్కడ వేడి ఉంది, అందుకే సో నాకు అన్కంఫర్ట్గా ఉంది. ఒక రొటీన్గా ఉంటుంది. ఇక్కడ సండే కాబట్టి నేను బాల్కనీలో చేయడానికి రీజన్ అంతే ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, సో మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్, మీకేమైనా నేను తప్పుగా చెప్పాను అనిపిస్తే మీరు కంపల్సరీగా కామెంట్లో చేయండి, నన్ను నేను సరి చేసేసుకుంటాను. ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే అది కూడా యాడ్ చేయండి, నేను నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇంతవరకు. ఇంకా ట్రైలర్ వస్తే ఇంకా తెలుస్తుంది దాంట్లో ఇంకా ఏమి ఉండబోతుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Sorry for the inconvenience and disturbance. Okay, here.